జనవరి 19 పునీత కనూతు గారి పండుగ. 4వ కనూతు రాజు డెన్మార్క్ దేశానికి చెందిన ఉత్తముడు, మితభాషి, పొదుపరి, భక్తిపరుడైన పాలకుడు. ప్రజా సంక్షేమం, ఆధ్యాత్మిక విశ్వాస ప్రచారాన్ని సమానంగా పరిగణించి పాలించారు. సముద్ర దొంగలు, మాయావాదులు, పరరాజుల దురాక్రమణలను అదుపులో ఉంచారు. భక్తిపరుడైన 4వ కనూతు రాజుగారు తరచుగా ఓదేను దేవాలయానికి వెళ్లి దివ్యబలి పూజలో పాల్గొంటూ ప్రజలకు ఆదర్శంగా నిలిచేవారు. ఒకసారి అమానుషంగా హత్యకు పాల్పడ్డ వారిని కూడా క్షమిస్తూ ఆయన దేవా వారిని క్షమించు అని ప్రార్థిస్తూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు. తన పవిత్రమైన ఆత్మను దివ్య సప్రసాద యేసు దివ్య పాదాల చెంత కానుకగా రక్త సమర్పణ గావించారు. వారి పరిశుద్ధతకు గుర్తుగా పరలోకములో వేదసాక్షి కిరీటం ధరించారు. వారి సమాధి వద్ద భక్తుల ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు సంభవిస్తున్నాయి. పునీత కనూతు గారు